ఇప్పుడు అనుభవిస్తున్న ప్రతి సమస్యకు, ప్రతి శోధనకు, ప్రతి వేదనకు మనల్ని మనము పరిశీలన చేసుకున్నప్పుడు, వాక్యానుసారంగా మనం ఉంటున్నామా లేదని మనం పరిశీలన చేసుకున్నప్పుడు, ఎన్ని పరిశీలన చేసుకున్నా సరే మనం యథార్థంగా అనిపించింది అనుకోండి, అయితే పరీక్ష ఎదుర్కోవాలి. ఈ పరీక్షలో కొన్ని సార్లు ఏమవుతుందంటే, మనకున్న ఆర్థిక పరిస్థితుల వల్ల, లేకుంటే మన చుట్టూ ఉన్న వాతావరణం వల్ల మనం ఎంత ప్రయత్నం చేసినా కొన్నిసార్లు మనం వాటిని కాపాడుకోలేం. వస్తూనే ఉంటాయి రోగాలు. మనం ఆపుకోగలమా? కానీ ఒకసారి ఆలోచన చేయండి. కరోనా వచ్చినప్పుడు కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. ఇక్కడ మనందరం బ్రతికే ఉన్నాంగా. బ్రతికి ఉన్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నోసార్లు మన పక్కగా వెళుతూ ఉన్నవారు తుమ్మడాలు, దగ్గడాలు చేశారు. మనం కూరగాయలకి బయటకు వెళ్ళినప్పుడు, ప్రయాణం చేసినప్పుడు అనేక సార్లు కరోనా వైరస్ కి మనము గురి అవ్వవలసిన పరిస్థితి. కానీ దేవుడు తన సంరక్షణ